హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే పెద్ద శుభవార్త రావడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారో ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకి పూర్తి వివరాలు అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీ అందరికీ స్పష్టంగా అయితే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అలానే ఎలా అప్లై చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పి మొత్తం ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చేయవలసింది ఏం లేదు, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు పోయి ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఏ ఒక జాబ్ అప్డేట్స్ వచ్చినా, మీకు 10th క్వాలిఫికేషన్ ఉన్నా సరే వాటికి ఏమైనా జాబ్స్ వచ్చినా, ఇంటర్ మీద క్వాలిఫికేషన్ ఉన్న ఏమైనా జాబ్ అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి నా గ్రూప్లో అందజేస్తున్నారు. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ గ్రూప్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. త్వరగా వెళ్ళి అయితే చూసుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగాలు అయితే ఖాళీ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. ఇక్కడ ఎవరైతే పోలీస్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారో మనకైతే రిక్వైర్మెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మొత్తం దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసి మనకైతే కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎస్ఐ వాళ్ళకైతే మనకి తెలుసు ఆల్రెడీ. ఎవరైతే ఎస్ఐ వాళ్ళు ఉంటే డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 21 అయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్ సంబంధించి కూడా క్లారిటీ అప్డేట్ అయితే ఇచ్చారు. మనకి టీఎస్ఎల్ పిఆర్బి నుంచి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది. మనకి ఈ వీక్లో మన క్యాబినెట్ భేటీ పెట్టి అందులో మనకైతే నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. దాని గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి మీ అందరికి ముందుగా అందిస్తాను. తప్పకుండా మీరు నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేసి, అలానే ఈసారి అప్లై చేస్తున్నారా లేదా అని చెప్పి ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎగ్జామ్ సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి ఒకసారి కామెంట్ చేస్తే వాటిపైన కూడా వీడియోస్ చేస్తాను. అలానే ఇంకా మీకు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.